ధర్మం ఉన్న చోట సుఖం ఉంటుంది అని. ఈ మాటల్లోని లోతైన అర్థాన్ని, డబ్బు విలువను, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు విందాం. అనగనగా ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని కష్టానికి, నిజాయితీకి ఆ గ్రామమంతా పేరు. సూర్యుడితో పాటే నిద్రలేచి తన పొలాన్ని ప్రాణంగా చూసుకునేవాడు. అతని చెమట చుక్కలు నేలమీద పడి బంగారు పంటలుగా మారేవి. ప్రతిఫలంగా అతనికి డబ్బు బాగానే వచ్చేది. కానీ ఎంత వేగంగా డబ్బు వచ్చేదో అంతకంటే వేగంగా అది కరిగిపోయేది. డబ్బు చేతిలో ఉండగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అన్న ఆలోచనే తప్ప ఎలా దాచుకోవాలన్న ధ్యాస అతనికి ఉండేది కాదు. ఒకసారి తాను పండించిన పంటను అమ్మి 10,000 రూపాయలతో ఇంటికి బయలుదేరాడు. ఆ డబ్బును చూడగానే అతని మనసు గాలిలో తేలిపోయింది. దారిలో కలిసిన స్నేహితులు అతన్ని పొగడతలతో ముంచెత్తారు. రామయ్య, ఈరోజు మాకు విందు ఇవ్వాల్సింది అని అడగగానే రామయ్య గర్వంగా నవ్వి, ఖర్చంతా నాది, పదండి అంటూ అందర్నీ విందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొత్త బట్టలు, అనవసరమైన వస్తువులు కొంటూ డబ్బును విపరీతంగా ఖర్చు చేసేశాడు. చివరికి మిగిలిన కొద్దిపాటి డబ్బును కూడా జూదంలో పెట్టి పూర్తిగా పోగొట్టుకుని అర్ధరాత్రికి ఒట్టి చేతులతో ఇంటికి చేరాడు. కొన్ని రోజుల్లోనే ఇంట్లో దీనస్థితి నెలకొంది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోయింది అతని భార్య. ఆమె కన్నీళ్లతో, మీరు చిందించిన చెమటను ఇలా క్షణికమైన సుఖాల కోసం నాశనం చేస్తే ఈ పిల్లల ఆకలి ఎలా తీరుతుంది? మన భవిష్యత్ ఏమిటి అని అతన్ని నిలదీసింది. ఆమె ప్రశ్నలకు రామయ్య దగ్గర సమాధానం లేదు. అపరాధ భావంతో, నిస్సహాయతతో తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. తన తప్పు తెలిసింది, కానీ దారి తెలియలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి జ్ఞాన తేజస్సుతో వెలిగిపోతున్న ఆచార్య చాణక్యుడు విచ్చేశారు. తన చివరి ఆశగా రామయ్య చాణక్యుడి వద్దకు వెళ్ళి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. తాను ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు తన వద్ద నిలవడం లేదు. తన కుటుంబం పడుతున్న బాధను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. చాణక్యుడు అతనిలోని పశ్చాత్తాపాన్ని గ్రహించి చిరునవ్వుతో తన సంచిలోంచి ఒక వెండి నాణాన్ని తీసి ఇచ్చాడు. నాయనా, ఈ ఒక్క నాణెం నీ జీవితాన్ని మార్చగలదు. కానీ దీన్ని ఖర్చు చేసే ముందు నేను చెప్పే 3 సూత్రాలను గుర్తుపెట్టుకో అని ఉపదేశించాడు. మొదటి సూత్రం, డబ్బు నీ సేవకుడు, నువ్వు దానికి యజమానివి. వృధా చేసిన ప్రతి పైసా నువ్వు చిందించిన చెమట చుక్కను అవమానించినట్టే. కాబట్టి ఖర్చు చేసే ముందు ఇది అవసరమా లేక కేవలం కోరిక అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. రెండవ సూత్రం, ధనం ఒక నది లాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. కానీ దానికి పొదుపు, పెట్టుబడి అనే గట్లు అవసరం. డబ్బు ఉన్నప్పుడు అహంకారం, లేనప్పుడు నిరాశ పనికిరావు. మూడవది అతి ముఖ్యమైన సూత్రం, డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తే నీకు నీ కుటుంబానికి నిజమైన శాంతి, జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయో అక్కడే పెట్టుబడి పెట్టు. పిల్లల చదువు, ఇంటి అవసరాలు, ఆరోగ్య పరిరక్షణ వంటివే నిజమైన సంపద. ఆచార్యుడి మాటలు రామయ్య మనసుపై మంత్రంలా పనిచేశాయి. ఆ వెండి నాణాన్ని అతను ఖర్చు చేయలేదు. దాన్ని ఒక గురువుగా భావించి తనతోనే ఉంచుకున్నాడు. తరువాతి పంటకు మంచి లాభం వచ్చింది. ఈసారి అతను పాత తప్పులు చేయలేదు. వచ్చిన డబ్బులో మొదటి భాగాన్ని ఇంటి అవసరాలకు, రెండవ భాగాన్ని పిల్లల చదువులకు, మూడవ భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేశాడు. 4వ భాగాన్ని తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడిగా పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. చాణక్యుడి సూత్రాలను పాటించిన రామయ్య ఇప్పుడు ఆ గ్రామంలో ఒక గౌరవనీయమైన ధనవంతుడు. అతని ఇంట్లో ఇప్పుడు ఆకలి కేకలు లేవు, ఆనందపు నవ్వులు మాత్రమే ఉన్నాయి. అతను డబ్బును సంపాదించడమే కాదు, దాన్ని జ్ఞానంతో ఎలా సద్వినియోగం చేయాలో కూడా నేర్చుకున్నాడు. మిత్రులారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. డబ్బు మన చేతిలో ఉండే ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని అజ్ఞానంతో వృధా చేస్తే మనల్ని నాశనం చేస్తుంది. అదే జ్ఞానంతో ఉపయోగిస్తే మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. చాణక్యుడు చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి. ధనాన్ని సంపాదించేవాడు గొప్పవాడు, ధనాన్ని కాపాడేవాడు ఉత్తముడు. కానీ ధనాన్ని తనతో పాటు తన సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవాడే మహానుభావుడు.